హైదరాబాద్లో దుర్గా చెరువు మీద కట్టిన కేబుల్ బ్రిడ్జ్ చూసేటందుకు ఎక్కడెక్కడోళ్ళు వచ్చి చూసిపోతుంటారు. కొందరైతే ఆ బ్రిడ్జ్ మీదనే బర్త్డేలు కూడా చేసుకుంటారు. ఇక శనివారం ఆదివారం వస్తే బ్రిడ్జ్ మీద కాలు పెట్ట సందు లేకుండా జనాలు వస్తుంటారు. ఫోటోలు సెల్ఫీలు దిగి మస్తుగా మురుస్తుంటారు. అసొంటి బ్రిడ్జ్ మీదకి పోయి ఒక ఆయనే కింద దుంకి ప్రాణం తీసుకుంటా అనుకున్నాడట. అట ఇంకా ఏమైందో మరి. రామరెడ్డి అనే ఈ బ్రదర్కు బార్లు వైన్సులలో తాగి ఆబ్కారాలకు పన్ను కట్టే బాకీ ఇంకా బాగానే ఉన్నది. బ్రిడ్జి మీద బ్యాట్స్మెన్ స్పైడర్ మ్యాన్ లెక్క దుంకేద్దామని కొసకోనకు నిలబడ్డాడు కదా. ఇక నేను దుంకుతున్నా నన్ను ఎవరు ఆపొద్దని కేకలేస్తున్నాడు. ఇక బ్రిడ్జి మీదకి వెళ్ళి నడుచుకుంటా పోయేటోళ్ళు మనకేందన్నట్టే నడుచుకుంటా పోతున్నారు. కానీ అయ్యో పాపం గట్లా దుంకుతా అంటున్నాడు. ఏం కష్టం వచ్చిందో ఏందో, దుంకుతాడా ఎట్లా, తప్పన్న అట్లా చేయొద్దు అని అనేటోళ్ళే లేరు. ఇక అదే టైంలో బ్రిడ్జ్ మీద వాన నీళ్లు నిలిచినాయని వాటిని క్లియర్ చేస్తున్న డిఆర్ఎఫ్ వాళ్ళు ఈయనను చూసిర్రు, మాటలలో పెట్టిర్రు. ఏ తమ్మి అట్లా చేయొద్దు, ఆగో మీదకెక్కాయి అని చెప్పి మాటలలో పెట్టి మత్పరిచ్చిర్రు. ఇక తిరుపతి అనే గీ అన్న వీళ్ళు ఇట్లకెళ్ళి మాట్లాడుతుంటే కథం అట్లకెళ్ళి ఆయన పోయిండు. అమాంతం కోయిని పట్టినట్టు మెడలు పట్టిండు, లటక్కన తీసి మీద గుంజిండు, అనగా పట్టిండు. చెప్పురా బాయ్, ఎందుకు ఇట్లా దుంకుదాం అనుకున్నావు? సచ్చి సాధించేది ఏముంటుంది రా బాయ్, ఏదున్నా బతి కొట్లాడాలి అని చిన్న క్లాస్ ఇచ్చిరుగా. మరి ఈయనకు వచ్చిన ఆపత ఏందట అంటే పూటుగా దాగి ఇంటి ఆమెతోటి లొల్లి పెట్టుకొని వచ్చిండట. ఇక ఆరిమల నీళ్ళలో దుంకి జీవి తీసుకుందాం అనుకున్నాడట. నా పిల్లంతో లొల్లి పెట్టుకున్నా సార్, నేను రోజు తాగుతున్నాను, ఒరుస్తలేదు సార్, అది నేనేం తప్పు చేసిన సార్, చెప్పురి, తాగుడు తప్ప సార్ అని ఆయనదైనా సమర్థించుకున్నాడట. చెవులు ఏ తప్పు లేదు తమ్మి, ఇంటి వాళ్ళదే తప్పు ఉన్నట్టున్నది, అయినా నిన్ను తాగువని ఇడిచిపెట్టాలి కానీ ఇంట్లో పోయినాక లొల్లి పెట్టుడు తప్పే కదా అని సంధాయించి స్టేషన్కి తీసుకుపోయి ఇక ఇంటి వాళ్ళని పిలిపించి వాళ్ళ సమక్షంలో కౌన్సిలింగ్ ఇప్పించి ఇంటికి పంపించిరట. చూడరి తాగుబోతల తమాషాలు గట్లుంటాయి.